తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరగా వచ్చి ఆగిపోవడంతో రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గంట గంటకు మారుతున్న రాజకీయ సమీకరణలు, మిత్రపక్షాల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు, చివరి నిమిషం మలుపులతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఓ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు వాహనాలు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 20 మందికి పైగా గాయాలు పాలయ్యారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పశ్చిమ బెంగాల్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని మరమళ్ళ శ్రీ రాఘవేంద్ర వారధిపై నుంచి గోదావరిలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది గమనించిన మత్స్యకారుడు తాతారావు అతన్ని రక్షించి ఒడ్డుకు చేర్చాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమేనన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పణికర గ్రామ శివార్లో ఎర్రబెల్లి రైతులతో మాట్లాడారు. వారి ఆవేదన విన్న ఎర్రబెల్లి ఎన్నడూ లేని విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలన్నారు. సికింద్రాబాద్లో ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మోదీని స్వాగతిస్తూ బీజేపీ నేత నరసింహరావు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బస్ షెల్టర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీను మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ భర్త నరేష్ తొలగించారు. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో దొంగలు పరితెగిస్తున్నారు. ఇప్పటి వరకు బైక్ చోరీలతో సరిపెట్టుకున్న కేటుగాళ్లు ఇప్పుడు చిన్నారుల సైకిల్ను సైతం దోచుకెళ్తున్నారు. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డుకు చెందిన రవికుమార్ ఇంటి ముందు పెట్టిన కుమారుడి సైకిల్ను పట్టపగలే ఎత్తుకెళ్లారు. ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడుతున్నారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అనకాపల్లి జిల్లాలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాలను గో సంరక్షణ సమితి సభ్యురాలు కరాటే కళ్యాణి పట్టుకున్నారు. విజయనగరం నుండి హైదరాబాద్కు తరలిస్తుండగా సబ్బవరం వద్ద ఒక వాహనం, నక్కపల్లి వద్ద 3 వాహనాలను పట్టుకున్నారు. అనంతరం నక్కపల్లి పోలీసులకు అప్పగించారు. కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామివారిని అఘోరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అఘోరి మాత శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు గోత్రనామాలు చదివి అఘోరికి ఆశీర్వచనం అందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో చోరీ జరిగింది. అర్ధరాత్రి కాలేజీలోకి దొంగలు చొరబడి 3,74,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యాజమాన్యం ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.